సైదాపురం మండలంలో గత 10 నెలలుగా క్వార్జ్ గన్లన్నీ కూడా మూసివేశారు. క్వార్జ్ గన్లన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత 10 నెలలుగా మా సైదాపురం మండలంలోని క్వార్జ్ గనులన్నీ కూడా మూతబడ్డాయి. గనులన్నింటినీ మూసివేయించి ఈ దోపిడీ దొంగలు మాత్రం దొంగతనంగా కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు. గత 10 నెలలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం. మా సైదాపురం మండలంలో ఉన్న గనులన్నింటినీ ఓపెన్ చేయించి అక్కడ ఉన్న వేలాది మంది కార్మికులకి, కూలీలకి ఉపాధి కల్పించండి. అలా కాకుండా అన్ని అనుమతులు ఉన్న గనులన్నింటినీ మూసివేయించి మీరు మాత్రం అక్రమంగా మైనింగ్ చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సైదాపురం మండల ప్రజలకి, కార్మికులకి, కూలీలకి, వ్యాపారస్తులకి అండగా మేము మీ మైన్ల ముందే ధర్నా చేస్తాం. మీ మైన్ల ముందే మేము ధర్నా చేస్తాం. ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వారి సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి మా సైదాపురం మండలంలో చాగరం గ్రామానికి సంబంధించిన సిద్ధి వినాయక మైకా మైన్ని, రామసాగర గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి మైన్ని, తుమ్మల తలుపూరు గ్రామానికి చెందిన జయలక్ష్మి, కనకదుర్గ మైకా మైన్లను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎన్ని చేసినా సరే, ఎంతమంది అధికారులు వచ్చినా, తనిఖీలు జరిగినా వీళ్ళు మాత్రం అక్రమ మైనింగ్ అయితే ఆపడం లేదు. ఈ అక్రమ మైనింగ్ మీద నేను గత 6 నెలలుగా మాట్లాడుతున్నాను. నా నోరు నొక్కేయాలన్న ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడు అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు.